ఓవర్ బ్రిడ్జిని అనుసంధానం చేస్తున్నారు సిబ్బంది. కరీమాబాద్ పాత బిడ్ బజార్ బ్రిడ్జిలను కలుపుతూ వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటల్లోనే బ్రిడ్జిని పూర్తి చేస్తారు. ఖాజీపేట నుంచి విజయవాడ రూట్లో 2 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. అప్డేట్స్ వరంగల్ నుంచి అరుణ్ అందిస్తారు. బజార్లో చాలా రోజులుగా పెండింగ్ గా ఉన్నటువంటి ఆర్ఓబి పనులు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం వరంగల్ హార్ట్ సిటీకి సంబంధించినటువంటి చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ ఆర్ఓబి పనులు చేపట్టడం వల్ల ఖమ్మం రూట్లో వెళ్ళడానికి పూర్తి స్థాయిలో సౌకర్యం కలిగిస్తుంది. 45 రోజుల్లో ఈ పనులు పూర్తిగా చేసేలాగా రైల్వే అధికారులు చర్య తీసుకున్నారు. ఎన్నికల కారణంగా కొంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. ఈసారి రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్య తీసుకొని దాదాపు 2 గంటల పాటు పవర్ను కట్ చేసి 3 భారీ క్రేన్లను తీసుకొచ్చి ఆర్ఓబి మీద నిర్వహించాల్సినటువంటి ఈ పెద్ద ఎత్తున పెట్టాల్సినటువంటి భారీ పిల్లర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పిల్లర్స్కి గాను చాలా మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఈ పిల్లర్ని సెట్ చేయడం కోసం కింద పూర్తి స్థాయిలో ఫిట్ చేసి ఆ తర్వాత వాటిని ఈ పెద్ద క్రేన్ ద్వారా పైకి లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో ఎవరికి గాయం తలగకుండా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరోవైపు రైల్వే ట్రాక్ కరెంటు తీగలకి ఇబ్బంది తలెత్తకుండా చాలా వ్యూహాత్మకంగా వాటిని తీసుకురాగలుగుతున్నారు. 100 మంది సిబ్బంది, అన్ని రకాల సిబ్బంది అందరూ కూడా దీనిలో పనిచేస్తూ ఈ పనులను 3 రోజుల్లోనే పూర్తి చేసేలాగా వ్యూహరచన చేశారు. అందులో భాగంగా మొదటి రోజు 2 పిల్లర్స్ని ఫిట్ చేయడం జరిగింది. పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి డిఈ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. ఇవి బయట వర్క్షాప్లో హైదరాబాద్లో ఫ్యాబ్రికేషన్ చేయించాము గడ్డర్స్. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి పీసుల లెక్కన తీసుకొచ్చేసి ఇక్కడ సైట్లో మొత్తం మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రైలర్ కన్నా ఎక్కువ లెంగ్త్ ఉన్నాయి కాబట్టి ఇవి దగ్గర 43.1 మీటర్ లెంగ్త్ ఉన్నది. ఇక విజయవాడ బలాష రూట్ ఇది. ఈ రూట్లో ప్రతి 10-15 నిమిషాలకి ఒక ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది. ఈ లైన్లో ట్రైన్స్ ఆపి పని చేయడం అంటే చాలా కష్టమైన పని. మాకు 2 గంటలు ఇప్పుడు మేము లైన్ బ్లాక్ అంటే ట్రైన్స్ అన్నీ ఆపేసి 2 లైన్లు కూడా ఆపేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి 3 క్రెయిన్లు, వీటి వెయిట్ ఎంత సార్? ఒక్కొక్క స్టీల్ గడ్డర్ వచ్చి 48 మెట్రిక్ టన్స్ ఉంటుంది. దీనికోసం అంత హైట్ పైకి లేపాలంటే సుమారు 400 టన్నుల లిఫ్ట్ చేయగలిగే క్రేన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకని 400 టన్నులు లేపగలిగిన క్రేన్స్ తీసుకొచ్చి సైట్లో పెట్టాము. ఇది 3 రోజులు ప్లాన్ చేశాము. నిన్న 2 గడ్డర్లు లేపి వాటిని కరెక్ట్ పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఇంకొక 2 గడ్డర్లు పెడుతున్నాము. రేపు ఇంకొక 2 గడ్డర్లు పెట్టేస్తే ఈ లాంచింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఎంత టైం పడుతుంది? పూర్తి స్థాయిలో అందుబాటు రావాలంటే ఇంకొక 45 రోజులు పడుతుంది. ఎందుకంటే దీనికి ఇవన్నీ పైన మళ్ళీ అసెంబ్లింగ్ వర్క్ ఉన్నది. అది అయిపోయిన తర్వాత పైన మళ్ళీ కాంక్రీట్ స్లాబ్ వేయాలి. స్లాబ్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ రోడ్డు వేయాలి. రోడ్డు వేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ పోర్షన్లో అటు ఒక స్లాబ్, ఇటువైపు ఒక స్లాబ్, అది కూడా వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. అది మా వర్క్ 45 రోజుల్లో మేము కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాము. ఫిట్ అవ్వడం వల్ల ఎవరెవరికి లాభం జరిగితే ఎలా ఉండబోతుంది? ఇది ఫిట్ అవ్వడం వల్ల జనరల్ పబ్లిక్కి చాలా ఉపయోగం. ఇది రైల్వే గేటు కోసం తీయటం కోసం రోజు సగం టైం, రోజులో 12 గంటలు మూసే ఉంటుంది గేటు. కాబట్టి ఇది ఫ్రీ మూవ్మెంట్ అవుతుంది. ఎంతమంది పనిచేస్తున్నారు సార్ మొత్తం దాదాపు? అంటే ఏ స్థాయి అధికారులు పనిచేస్తున్నారు? మొత్తం 100 మంది వరకు రైల్వే స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి కింద గ్యాంగ్ మెన్ వరకు వేరియస్ కేటగిరీస్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దగ్గర 100 మంది వరకు పనిచేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రికాషన్స్తో 100 మంది నిపుణులతో కూడుకున్న సిబ్బందితో ఈ పనులు చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది రేపటితో పూర్తిగా వస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు పెడితే 4 గంటల వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాజు తరుణ్ కుమార్, NTV వరంగల్.